ఎక్కడంటే ఆచంట. ఎక్కడండి అది అడ్రస్? వివాహ వేదిక ఎక్కడుంది? 28/1/2026 బుధవారం ఉదయం 11 గంటల నుంచి కళ్యాణ వేదిక వద్ద, మెయిన్ రోడ్, ఆచంట, వేమవరం. ఏ వేమవరం అంటే ఆచంట వేమవరం రోడ్డు పక్కనే ఉంటుందండి కళ్యాణ మండపం. అది మనం సిద్ధాంతం ఎప్పుడన్నా ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు, ఆచంట వెళ్తున్నప్పుడు ఒక చెరువు వస్తుంది. చెరువు దాటగానే ఊరన్నమాట. తమ్ముడు ప్రతి కార్యక్రమానికి మనకి కాంట్రిబ్యూషన్ ఇచ్చే వ్యక్తే, కొత్త వ్యక్తి ఏం కాదు. అబ్రహ్మని ఎదర కూర్చుంటాడు కాబట్టి వెనకాల ఫోటో ఉందా? ఆ ఫోటో అయినా ఏంటో బాబు, మన కుర్రాడు మనతో కలిపి దిగిన ఫోటో. మేడపాడు మీటింగ్లో పనిచేసినప్పుడు ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అయినా ఏంటి, కొంచెం అందరూ చూస్తారు. కాబట్టి దయచేసి ఏముందండి, మా అయితే 100 రూపాయలు ఇస్తారు, మీరు 150 రూపాయలు ఇస్తారు. కొంతమంది ఇవ్వట్లేదు, వాళ్ళని ఏమంటాం చెప్పండి? అందరూ మనం ఏమని తీర్మానించుకున్నాం, వచ్చినా రాకపోయినా సరే కాంట్రిబ్యూషన్ ఇవ్వండి అని. మరి వదిన గారి మీద భారం పడుతుంది. కొంతమంది కొన్ని కార్యక్రమాలకు ఇవ్వట్లేదు. మరి స్త్రీల కమిటీ వాళ్ళందరూ దయచేసి ఆలోచించండి. మేము కూడా ఆలోచిస్తాం. ఓ ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేసి అంతలో మాత్రమే ఆ గిఫ్ట్ కొనండి. మిగిలిన ఏమన్నా ఎక్కువ వస్తే మరి నెక్స్ట్ రాబోయే కార్యక్రమం దాచిపెట్టండి. ఏదైనా తక్కువ వస్తే ఆ తక్కువని ఎలా పోడ్చాలి, దానికోసం ఆ నిధులు ఎలా సమీకరించాలనే దానికోసం తప్పనిసరిగా 2 కమిటీల వారు ఆలోచించాలని నేను ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మరి మీరు ముందు లీడ్ తీసుకోండి. మనకు అరగంట టైం ఉంది. దేవుడు అరగంట ఇచ్చాడు ఇవాళ. 1 గంటన్నర కల్లా గుండెలు ఎక్కడ జారిపోతున్నాయి, కడుపులోకి జారిపోతున్నాయి అందరికీ. అందరూ విడిచిపెట్టేద్దాం. అయితే మీకు విషయం చెప్పాలని ఆశపడుతున్నానండి. ఏమంటే, తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తాం మనం వెళ్ళం, బయట వాళ్ళు వెళ్తారు. తీర్థయాత్రలకు ఎందుకు వెళ్తారు తమ్ముడు, అమ్మా? ఒక్కరు చెప్పండి. చింతన అంటే ఆత్మీయ ఎదుగుదల కోసం, అంతేనా? ఆత్మీయ ఎదుగుదల కోసం. వాళ్ళు మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్ సంవత్సరానికి ఒకసారి అయినా ఎక్కడికి వెళ్ళాలంట? 40 రోజులు చేస్తారు వాళ్ళు. ఎవరాళ్ళు? అయ్యప్ప స్వాములు. ఎక్కడికి వెళ్తారు? సంవత్సరం వేసుకునే వాళ్ళు ఉన్నారు. 2 సంవత్సరాలు వేసుకుని 3 సంవత్సరాలకు వస్తారు. ఎందుకోసం? ఆధ్యాత్మిక చింతన కోసం. తప్పనిసరిగా ఎన్ని విధులున్నా, ఎన్ని సమస్యలున్నా, వాళ్ళు సంవత్సరం మొత్తంలో వాళ్ళకున్న సమస్యలన్నీ, ఆర్థిక ఇబ్బందులన్నీ, లేకపోతే మానసిక ఒత్తిళ్ళన్నింటినీ జయించడానికి తప్పనిసరిగా ఒక చోటకు వెళ్ళి అక్కడ కూర్చొనో, నించునో, లేకపోతే అందులో పాల్గొనో ఏం చేస్తారు? వాళ్ళు భక్తి చేస్తారు. ఏం చేస్తారు? భక్తి చేస్తారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారే. ఏంటది? మోదవలస. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మోదవలస వైబ్స్ పోలేదు కదా, ఈ నెలంతా ఉంటాయి మోదవలస వైబ్స్. నిన్నైతే ప్రసన్ననే తండ్రి గారిని ఎవరి బాణీలో వాళ్ళు ఎత్తుకులు వేసిపోయారు. కాబట్టి ఈ వైబ్స్ ఇంకా ఉంటాయి నెలకరి దాకానే. కాబట్టి ఆత్మీయులైనటువంటి ప్రియమైన దేవుని మరి సంగమ సహోదరులారా, క్రైస్ట్ చర్చ్ పాలకులు, విద్యార్థులారా, మీకు తెలియజెప్పేది ఏంటంటే 1 ఇయర్ మీకు అవకాశం ఉంది. ఈ సంవత్సరం మొత్తంలో మీరు బలమైన నిర్ణయం తీసుకోండి. ఈ సంవత్సరంలో ఆకృతంగా తిరిగినట్లుగా కాకుండా, ఈ సంవత్సరంలో బద్దకించినట్టుగా కాకుండా, ఈ సంవత్సరంలో పని చేయకుండా మిగిలిపోయినట్టు కాకుండా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళి బాగా చేయాలి. పెళ్ళికొడుకు ఆయనేనండి. ఎప్పుడైనా చూసారు ఎవరైనా? చూడని వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే చూడని వాళ్ళని ఎత్తమన్నానండి. ఇంక ఇదే మరి. దయచేసి సంఘానికి ఎవరు వస్తున్నారో, ఎవరు రావట్లేదు, మీ ఎప్పుడు దుర్గారావు నాకు నమస్కారం పెట్టి నేను దుర్గారావు పెట్టి, చంటి నాకు నమస్కారం పెట్టి నేను చంటికి పెట్టి, అందరూ ఎవరవుతున్నారు ఏంటో కొంచెం తెలుసుకోండి. దయచేసి అందరినీ మరి ఆలింగనం చేసుకోండి. మెడపై ముద్దు పెట్టద్దు, కానీ కనీసం కౌగిలించుకోండి. మా జెంట్స్ని. అర్థమైందా? ఒకళ్ళు ఇంకో చంద్రబాబు వస్తున్నాడు, గమనించండి, గ్రహించండి. చంద్రబాబుని మానొద్దు, ప్రతి వారం రమ్మని అడగండి. అర్థమైందండి? సుబ్రహ్మణ్యం అనే గారు అప్పుడప్పుడు మానేస్తున్నారు. దయచేసి మానొద్దనియా, నీకు ఏదైనా నీరసంగా ఉంటే ఆటో పంపిస్తానని చెప్పండి. అంటే ఆయన మానట్లేదా? ఆబ్సెంట్లు లేవు ఆయనకి. అంటే పగలు కదండి బాబు, రాత్రిపూట చెప్తున్నాం ప్రత్యేకించి. కాబట్టి దయచేసి అన్నిదా భావించకండి. అందరూ కూడా
మీ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవడం కోసం, ఆత్మీయ బలాన్ని పుంజుకోవడం కోసం ఖచ్చితంగా అందరూ మోదవలసి రావడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచే దానికోసం సిద్ధపడండి. తర్వాత రెండు సంఘాలంటే మాకు రెండు సంఘాలు లేవండి. ఒకటే సంఘం క్రైస్ట్ చర్చ్ పాలకులు, జెంట్స్ కమిటీ, లేడీస్ కమిటీ. ఓకేనా? క్రైస్ట్ చర్చ్ పాలకులలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ అవకతవకలు అంటే లోటుపాట్లు, క్షమించండి, అవకతవకలు కాదు, లోటుపాట్లు, హెచ్చుతగ్గుల గురించి ఆలోచన చేయాలని ప్రేమతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక బాధాకరమైన విషయం, అన్నయ్య గారు చెప్పొద్దన్నారు, కానీ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే ఒక ప్రామిస్ వెనుక చాలా బలమైనటువంటి ఒక కారణం ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రామిస్ చేసామనుకోండి, మీ వల్ల కాకపోతే చెయ్యొద్దు. ఎవరు బలవంతం పెట్టారు? మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెడుతున్నారా? బలవంతం పెట్టట్లేదు కదా. ముందు మనం ప్రామిస్ చేసేసి ఆ డబ్బులు ఇవ్వలేక మనం అలా ఉండిపోతే వాటిని ఎవరు ఫీల్ చేయాలి? మనమేమో పేర్లు పంపించేసాం అక్కడికి, ఆ పేర్లన్నీ అక్కడికి రాలేదనుకుందాం. అన్నయ్య గారు ఇచ్చిన వాళ్ళకే ఫలితం, నేనెందుకు ఇవ్వాలని చెప్పేస్తేనే ఆగిపోయారు అనుకుందాం, ఫర్ సపోజ్. అప్పుడు అక్కడేమో పేర్లన్నీ వెళ్ళిపోయాయి. మీరు అందరికీ లిస్ట్ వచ్చేసింది కదా గ్రూప్లోను. అయ్యి బాబోయ్ క్రైస్ట్ చర్చ్ పాల్గొని 1,30,000, 1,20,000, 1,50,000 అని మీకు ఒక అంచనా ఉంటుంది. కానీ అందులో ఎవరి ఎంతమంది ఇవ్వలేదు అనేది ఇక్కడికి వచ్చి పేడ చూస్తే అందులో కొన్ని పేర్లు కొట్టేసి ఉంటాయి. వాళ్ళందరూ ఇవ్వలేదు. మరి ఎవరిస్తారు? అయ్యి ప్రసన్న బాబు గారు ఎప్పుడైనా ఖాళీగా తిరిగి చూసారనుకోండి, క్రైస్ట్ చర్చ్ పాలకుల నుంచి ఇన్ని పేర్లు వచ్చినాయి, కానీ అమౌంట్ ఎంత వచ్చిందని పెయిడ్ లిస్ట్లో చూస్తారు, అందులో అంత ఉండదు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు తీసేసుకున్నట్లయి? మీరు ఇస్తానని చెప్పండి, మిమ్మల్ని ఏ విధమైన బలవంతమో లేదు. ఇవ్వనంటే కామ్గా ఉండండి. ఇవ్వని వాళ్ళు చాలామంది ఉంటున్నారు కార్యక్రమాలకి. ఎవరైనా అడుగుతున్నారా? వాళ్ళని ఎవరైనా బలవంత పెడుతున్నారా? ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నన్ను ఎవరన్నా అంటే నరసన్న గారు జెంట్స్ కమిటీ